హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎంబీ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఒక చిన్న పురుగు కుట్టడం వల్ల వచ్చే ప్రమాదకర వ్యాధి గురించి ఈ వీడియో లైఫ్ సేవింగ్ టిప్స్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు కథ మొదలు పెడదాం. ఊహించుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో పొలాల్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి లేదా అబ్బాయి చెప్పులు లేకుండా గడ్డిలో నడుస్తున్నారు. అక్కడ ఒక చిన్నపాటి పురుగు, మైక్రోస్కోప్లోనే కనిపించేంత చిన్నది, నల్లిలాగా కనిపించే చిగర్ మైట్ కుట్టేసింది. మనకు తెలియదు కూడా. 5 నుంచి 10 రోజుల తర్వాత జ్వరం వచ్చింది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్టులు నెగిటివ్, కానీ జ్వరం తగ్గడం లేదు. అదే స్క్రబ్ టైఫస్. ఇటీవల విజయనగరం జిల్లా ఒక అమ్మాయి ఈ వ్యాధి వల్ల పోయారు. ఏపీలో ఈ ఏడాది 1300కి పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖలో ఎక్కువ. ఈ చిన్న పురుగు చిగర్ మైట్ లార్వా ఒరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియాను మన శరీరంలోకి పంపిస్తుంది. లక్షణాలు ఏమిటంటే కుట్టిన చోట గట్టిగా నల్ల మచ్చ, ఒళ్ళు నొప్పులు, దద్దుర్లు, తల తిరగటం, జ్వరం 4 నుంచి 5 రోజులు తగ్గకపోవడం, ఆలస్యం చేస్తే కిడ్నీ, లివర్ డ్యామేజ్ అయ్యి ప్రాణాంతకం కావచ్చు. కానీ గుడ్ న్యూస్, సకాలంలో గుర్తిస్తే ఎలిసా టెస్ట్తో యాంటీబయాటిక్స్తో పూర్తిగా మాయమవుతుంది. ఇది అంటువ్యాధి కాదు, మనిషి నుంచి మనిషికి రాదు. సారీ ఫ్రెండ్స్, మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. నేను మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. దయచేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో ఆగస్టు నుంచి ఫిబ్రవరికి వస్తుంది. జాగ్రత్తలు ఏమిటంటే పొలాలు, గడ్డి, పొదల్లో వెళ్తే పూర్తి దుస్తులు, బూట్లు వేసుకోండి. చెప్పులు లేకుండా నడవద్దు. ఇంట్లో పాత దుప్పట్లు, దిండ్లు శుభ్రం చేయండి. గడ్డిపై నేరుగా కూర్చోకండి. రిప్లెంట్స్ యూస్ చేయండి. పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక రోగులు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి. జ్వరం వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అజాగ్రత్త చేయొద్దు. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? స్క్రబ్ టైఫస్ గురించి మీకు ఇప్పటివరకు తెలుసా? కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.